భూపాల్పల్లిలో ఒక అబ్బాయిని కళ్ళు పీకి పేగులు కట్ చేసి అయినా కసి చల్లారక పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి చంపేశారు. ఈ బ్రూటల్ మర్డర్కి కారణం గంజాయి దందా. ఇది జరగడానికి కొన్ని డేస్ ముందు కరీంనగర్లో ఓ అబ్బాయి సస్పీషియస్గా సూసైడ్ చేసుకున్నాడు. అతను చనిపోవడానికి కొన్ని డేస్ ముందు ఓ గంజాయి గ్యాంగ్తో అతనికి గొడవ జరిగింది. ఈ గంజాయి దందా ఏ రేంజ్లో పెరిగిపోతుంది అంటే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో చిన్న చిన్న టౌన్స్లో కూడా గంజాయి దొరుకుతుంది. దీనికి అడెక్ట్ అవుతున్నది ఎక్కువగా ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులే. వీళ్ళకు గంజాయి ఎక్కడ దొరుకుతుంది, ఎవరు అమ్ముతారు, ఎలా వస్తుంది అన్నీ తెలుసు. ఇంటర్ పిల్లల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పోలీసుల దగ్గర లేకపోవడం నిజంగా స్ట్రేంజ్. ఈ ఇష్యూ పక్కన పెడితే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా మైక్రో బ్రీవరీస్కి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని మీరు కూడా మీ హోటల్లో బీర్ తయారు చేయొచ్చు, అమ్మొచ్చు. ఇప్పటికే గంజాయి వల్ల దారుణాలు పెరిగిపోతున్నాయి. దాన్నే పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు పైగా బీర్లు కూడా తయారు చేసుకోండి, తాగండి అంటూ పర్మిషన్ ఇస్తే సిచ్యువేషన్ ఏంటి? గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇప్పటికే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంటే దాన్ని కంట్రోల్ చేయకుండా మైక్రో బ్రీవరీస్కి కూడా పర్మిషన్ ఇవ్వడం నిజంగా చాలా దారుణాలకు దారితీస్తుంది. మీ ప్రాంతంలో గంజాయి ఎఫెక్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.